త్వరలోనే కేసీఆర్ను కలుస్తా. జీవన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చింది? జీవన్ రెడ్డి గారు మీ పరిస్థితి ఇగో రాజకీయం మీద ఇగో ఇట్లా ఇట్లా పట్టు ఉంటే, పట్టు అంటే మొండి పట్టు ఉంటే ఇగో ఇలాంటి పరిస్థితి వస్తుంది. జీవన్ రెడ్డి గారిని అందరూ స్ఫూర్తిగా తీసుకోరు. ఎట్లా స్ఫూర్తిగా? ఈయన చెన్నారెడ్డి హయాం నుండి ఉన్నాడు జీవన్ రెడ్డి గారు. కేసీఆర్ కంటే సీనియర్, కానీ కేటీఆర్ దగ్గరికి వచ్చి కేటీఆర్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయింది. అంటే ఆయన స్థాయిని ఆయన తగ్గించుకొని మొండి పట్టుదలకు పోయి కేటీఆర్ గారి దగ్గర తల వంచిండు. కేసీఆర్ గారు కనీసం ఇట్లా దేకను కూడా దేకలే. జీవన్ రెడ్డి గారు వస్తానంటే కేసీఆర్ గారు వచ్చి రిసీవ్ చేసుకుంటే ఆయన గౌరవం ఉన్నట్టు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నాడు, చెన్నారెడ్డి హయాంలో ఉన్నాడు, ఆ రాజకీయాలను చూసిండు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో ఉన్నాడు, ఎన్టీ రామారావు హయాంలో ఉన్నాడు. ఇన్ని ప్రభుత్వాలను చూసిన ఎమ్మెల్యే పాపం మంత్రి కేటీఆర్ లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక పుష్పగుచ్చాన్ని తీసుకొని సాదరంగా నన్ను పార్టీలకు ఆహ్వానించిందని పాపం ఆయనకైనే ఓదార్చుకుంటాడు. వద్దండి, ఇలాంటి రాజకీయాలు చేసే బదులు ఇంటికాడ మంచిగా కాలక్షేపం చేసుకుంటా ప్రశాంతంగా జీవితం గడిపితే చాలు. కేటీఆర్ గారి ఏజ్ ఎంత, మీ అనుభవం ఎంత? మీ అనుభవం అంతా కాదు కేటీఆర్ గారి ఏజ్. కేటీఆర్ ఏజు మీ రాజకీయ అనుభవం అంతా కాదు. కానీ ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రాజకీయం మీద మీకున్న ఆ మమకారం సావక ఆ రాజకీయాల్లోనే పట్టి వేలాడాలనుకున్నారు కాబట్టే ఇంతటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈయన చేరిక బీఆర్ఎస్కి ఎంత లాభమో తెలియదు, కానీ ఈయనకు మాత్రం నష్టమే. ఏది? జీవన్ రెడ్డి గారికి మాత్రం ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్న దాని కిందనే లెక్క. త్వరలో కేసీఆర్ను కలుస్తా, ఆయన కలవడు. కలిసే అవకాశం ఉంటే మీరు పోకపోరా? ఫామ్ హౌస్లోకి ఎవరిని రానియడు, ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఆయన బయటికి రాడు. అదే ఆయన స్టైల్. అందరూ ఆయనకు పురుగులాగా కనబడతారు. కేసీఆర్ గారికి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుండి చిన్న చిన్న వ్యక్తుల వరకు అందరూ పురుగులతో సమానం అన్నట్టుగా కనబడతారు. ఎందుకండి జీవన్ రెడ్డి గారు ఇక్కడ దాకా తెచ్చుకున్నారు పరిస్థితి? ఆ రాజకీయం పోతే పోయింది, కానీ ఎందుకు ఆత్మాభిమానం చంపుకోవడం? ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం సంతోషకరం. కేసీఆర్తో 4.5 దశాబ్దాల స్నేహబంధం నాది. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి, కేసీఆర్ రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్. గత ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడేవి? రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలతో భేటీ అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి. బీఆర్ఎస్లో చేరిన తర్వాత సహజంగా అందరూ మాట్లాడే ఆ భాషని మీరు కూడా మాట్లాడతాను. ఒక పార్టీ నుండి ఒక పార్టీకి మారినప్పుడు ఆ పార్టీ విధి విధానాలను ముగుడుతూ అవతల పార్టీని విమర్శిస్తూ మాట్లాడడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. దాన్ని ఏం పెద్దగా గొప్పగా చెప్పవలసిన అవసరం లేదు, అది సర్వసాధారణమైన అంశమే. పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరు ఆహ్వానించింది? ఇంత సాదరంగా ఆహ్వానించింది ఎవరు? ఆయన ఏజ్కి కూడా కనీసం మర్యాద ఇవ్వకుండా కేసీఆర్ గారు, రాము నువ్వు చూసుకో, కేటీఆర్ నువ్వు చూసుకో, నేనెందుకు బిడ్డ అక్కడ దాకా అన్నట్టు వదిలేసిండ్రు. ఆయన నాట సాదరంగా ఆహ్వానిస్తున్నారట. సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిబద్ధత కలిగిన నేత జీవన్ రెడ్డి. బీఆర్ఎస్తో కలిసి ప్రయాణించాలని ఆయనను కోరాం. పార్టీలోకి వస్తే సముచిత స్థానం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగిత్యాలకు కదిలి వచ్చిన వేలాది మంది కార్యకర్తలు. ఎంత పని అయిపోయానే. సముచిత స్థానం అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఏం సముచిత స్థానం ఇచ్చిండ్రు? లేకపోతే పార్టీలో చేరిన వాళ్ళకి ఎంతమందికి సముచిత స్థానాలు ఇచ్చిండ్రు? మాట్లాడితే నువ్వు మాట్లాడుతావు, లేదా అమాసకో పుణ్యానికో వచ్చి కేసీఆర్ గారు మాట్లాడతారు, లేకపోతే హరీష్ రావు గారు మాట్లాడతారు. ఈ 3 ఫేసులు తప్పించి ప్రజలకి ఏ ఫేస్ అన్న కనబడతా అదే బీఆర్ఎస్లో? ఇక అయిపోయింది, ఇక్కడ అస్తమిస్తుందండి మీ రాజకీయ ప్రయాణం. జీవన్ రెడ్డి గారు తప్పుగా అనుకోకండి, మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు, కానీ మీ రాజకీయ ప్రయాణం ఇక్కడ బీఆర్ఎస్ తోటి సమాప్తం. అయితే మరోసారి ఎమ్మెల్యే అయితే అవుతారు కావచ్చు, కానీ ఎంత అయినా కూడా ఇక మనశ్శాంతి అయితే ఉండదు మీకు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అట్లుంటుంది, ఇక మీకు మనశ్శాంతి ఉండదు.